హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 74వ భాగం. నీ వల్ల ఈ ఇంటికి వచ్చిన కళ యొక్క కాంతి ఈరోజు అధికమయ్యింది. చల్లగా ఉండు తల్లి అన్నాడు రాజేంద్ర తీర్థతో. ఏసీ కారు ఏసీ క్యాబినే కదా, చల్లగానే ఉంటుందిలే అని తనలో తాను గొనుక్కుంటున్నాను అనుకొని బయటికే అనేశాడు ధ్రువ్. దాంతో అక్కడ ఉన్నవాళ్ళు ధ్రువ్ మాటలు విని చిన్నగా నవ్వుకున్నారు. రాజేంద్ర మాత్రం అతి కష్టంగా సోఫాలో నుండి లేచి ధ్రువ్ని గుండెలకు హత్తుకున్నాడు. ధ్రువ్ ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయ్యి అంతలోని తనని తాకిన తాత స్పర్శతో ఏదో తెలియని అనుభూతికి లోనయ్యాడు. దాంతో అతనికి తెలియకుండానే తాత వీపు చుట్టూ అతని చేతులు అల్లుకున్నాయి. రాజేంద్ర మనవడి ఆలింగనంలో సేద తీరి అతని నుండి వేరుపడి ధ్రువ్ బుగ్గను సుతారంగా నిమురుతూ, ఈ వయసులో ఈ తాతకు కావలసింది ఆస్తులు, సంపద, వాటాలు కాదురా, నీలాంటి మనవళ్ళ అనురాగం, ఆప్యాయత. అది తీర్థ వల్ల లభించిన ఈరోజు నువ్వు వేసిన ఈ అడుగు నాకెంతో నచ్చింది. ఎవరికి ఎవరమో అన్నట్లుగా ఉన్న మనల్ని ఒకటి చేయడానికే నువ్వు తీర్థని పెళ్లి చేసుకున్నావు. నువ్వు చేసిన ఈ ఒక్క మంచి పని మన జీవితాలనే మార్చేసింది. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ భార్య నాతో ఏం చెప్పిందో తెలుసా అని అనగానే, ఏం చెప్పింది అన్నట్లుగా ధ్రువ్ తీర్థ వైపు అలాగే తాత వైపు మార్చి మార్చి చూశాడు. మీ మనవడు తన మనసులో నా స్థానాన్ని చెప్పాడు. మా ఆనందకరమైన జీవితం చూడకుండానే వెళ్ళిపోతారా అని అడిగి నా ముక్కు పిండి మరి వెనక్కి లాక్కొచ్చింది. మీ ఆనందం చూడాలనే నేను బ్రతికి వెనక్కి వచ్చాను. ఇక మీదే ఆలస్యం అన్నాడు. దాంతో తీర్థ సిగ్గుపడుతూ తనని దించేసుకుంది. ఓ, అలా చెప్పిందా, అయితే ఆ మాటను నిజం చేసే తీరాలి అన్నట్లుగా ధ్రువ్ తీర్థ వంక చూస్తున్నాడు. కానీ ఆమె దించిన తల ఎత్తడం లేదు. తీర్థ సిగ్గు చూసి మురిసిపోతూ మాలిని తన మెడలో ఉన్న గొలుసు తీసి తీర్థ మెడలో వేయబోతూ సడన్గా ఏదో గుర్తుకు వచ్చినట్లుగా ఏమంటాడో అన్నట్లుగా ధ్రువ్ వైపు భయంగా చూసింది. కానీ ధ్రువ్ ఆమెను ఏమీ అనకుండా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. కోప్పడలేదు అంటే వేయమనే కదా అర్థం అని మాలిని మళ్ళీ నవ్వుతూ తీర్థ మెడలో హారం వేసి ఆమె నుదుటిని చుంబించి, మా దీవెనలను అలాగే నీ మాటను నిజం చేసి ఈ ఇంటి ఆనందాన్ని రెట్టింపు చేయి తల్లి అంది. ఆ మాటలకు మళ్ళీ అత్తగారిని హత్తుకుంది తీర్థ. నాకివ్వదు కానీ అందరికీ హగ్గులు పంచుతుంది అని ఈసారి మనసులోనే గొనుక్కున్నాడు ధ్రువ్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. సరే, టైం అవుతుంది, గుడికి వెళ్ళండమ్మా అన్నాడు రాజేంద్ర. అంటే వెంటనే తీర్థ చేయి అందుకున్నాడు ధ్రువ్. దాంతో పెద్దవాళ్ల వైపు చూసింది తీర్థ. క్షేమంగా వెళ్ళిరండి అన్నట్లుగా చిరునవ్వులు చిందించారు ఆ ఇద్దరు. దాంతో ధ్రువ్తో కదిలింది తీర్థ. వాళ్ళని అలా చూస్తూ మురిసిపోయారు రాజేంద్ర, మాలిని. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది మాలిని. నా మనవడిలో మార్పు తీర్థ వరకే పరిమితం కాకుండా మన వరకు కూడా విస్తరించింది. వాడు మనతో ఈ మాత్రం మాట్లాడడమే అబ్బురంలా ఉంది నాకు అన్నాడు రాజేంద్ర. అవును మావయ్య, ధ్రువ్ నా ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు అంటే నాకు తన తల్లి స్థానాన్ని ఇచ్చినట్లే కదా. నా అశ్రద్ధ వల్ల నా కన్న కొడుకు ప్రేమకు నోచుకోని నాకు ధ్రువ్ చేతి స్పర్శ మళ్ళీ నన్ను తల్లిని చేసింది అంది ఉద్వేగంగా. ధ్రువ్ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తూ, ఇప్పుడు హ్యాపీనా అని సాగదీశాడు. చేతులను అతనికి తగిలేలా బారుగా ఎరుస్తూ. చాలా అంది తీర్థ ఆనందంగా. ఆమె సంతోషకరమైన మోము చూసి అతని ముఖంలో కూడా చిరునవ్వు తొంగి చూసింది. మహా జాదూదానివు నువ్వు అన్నాడు కారు వేగాన్ని పెంచుతూ. ధ్రువ్, కాస్త నెమ్మదిగా పోని, నాకు భయం వేస్తుంది అంది. నువ్వు చెప్తే నేను వినాలా అని పొగరుగా అడిగాడు. వింటావు, విని తీరుతావు అని ధీమాగా అని. ఇలా అన్నానని కావాలని పంతానికి పోయి వేగం పెంచుకు.
నాకు నిజంగా భయం వేస్తుంది. ప్లీజ్ కాస్త స్పీడ్ తగ్గించు అంది. దాంతో స్పీడ్ తగ్గించి దగ్గరలోని గుడి దగ్గర కారు ఆపాడు. వెంటనే తీర్థ కారు దిగి పూజా సామాన్లు కొనుక్కొని మెట్ల వైపు ముందుకు కదిలింది. ధ్రువ్ ఆమెతో పాటు నడుస్తూ గుడికి వెళ్తున్న, అలాగే దర్శనం చేసుకుని వచ్చేస్తున్న ఆడవాళ్లను, అమ్మాయిలను చూస్తూ, ఇంతమంది ఆడవాళ్ళు గుడికి వస్తారా అని ఆశ్చర్యంగా అడిగి, అమ్మాయిలందరూ పబ్బులకే వస్తారనుకున్నాను అన్నాడు. 25% అమ్మాయిలు మాత్రమే పబ్బులకు, క్లబ్బులకు తిరుగుతారు. మిగిలిన అందరూ అని సాగదీసి, బాగా చదువుకోవాలని, మంచి భర్త రావాలని, బాగా చూసుకోవాలని ఆడపిల్లలు, అలాగే భర్త ఇంకా తమ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆడవాళ్ళు గుడికి వస్తూ ఉంటారు. గుడికి వస్తే ఎన్ని సమస్యలు ఉన్నా ఏదో తెలియని ప్రశాంతత మనసుకు లభిస్తుంది. తద్వారా సమస్యలను ఎదుర్కొనే మనోధైర్యం కూడా వస్తుంది అని చెప్పింది తీర్థ. అందుకేనా నువ్వు పదే పదే గుడికి వెళ్దాం అంటావు అన్నాడు. అవును అని తల ఊపి ముందుకు వెళ్తుంది తీర్థ. అప్పుడే ఏదో ఫోన్ రావడంతో ధ్రువ్ ఫోన్ తీసి మాట్లాడుతూ కాస్త నెమ్మదిగా నడుస్తున్నాడు. మెట్లు ఎక్కుతున్నా అలాగే దిగుతున్నా పెళ్లి కాని అమ్మాయిలు రాయల్ బ్లూ బ్లేజర్లో నుదుటి మీద పడుతున్న సిల్కీ హెయిర్తో సూపర్ క్యూట్గా ఉన్న ధ్రువ్ని చూసి, వావ్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడే అని కళ్ళప్పగించి చూస్తూ మనసు పారేసుకుంటున్నారు. తీర్థ గుడిమెట్లు ఎక్కుతూనే ధ్రువుని చూస్తూ కప్పల్లా తెరుచుకున్న అమ్మాయిల నోర్లు చూసి మనసులోనే నవ్వుకుంటూ మరో 4 అడుగులు ముందుకు వేసింది. ఆమె వేగం చూసి ధ్రువ్ ఫోన్ పెట్టేసి నడకలో స్పీడ్ పెంచి ఆమెను చేరుకొని, ఎందుకంత తొందరగా వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. అప్పుడే కదా ఆ అమ్మాయిలు నీకు లైన్ వేసుకుంటారు అంది. ఏ అమ్మాయిలు అని అడిగాడు. నువ్వు మెట్లు ఎక్కుతుంటే ఎంతమంది అమ్మాయిలు నిన్ను చూస్తూ నోర్లు తెరుచుకొని ఉండిపోయారో నువ్వు అస్సలు చూడనే లేదా? ఇప్పటి వరకు అమ్మాయిలు, ఆంటీలు అన్నావు కదా అని అడిగింది. ఇందాక ఆంటీలు, అమ్మాయిలు అన్నది గుడికి ఎంతమంది వస్తున్నారా అని చూశాను, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చూడలేదు. అయినా నా ముందు నడుం ఇలా ఇలా తిప్పుకొని నువ్వు నడుస్తూ ఉంటే ఇంకా వేరే వాళ్ళని ఎందుకు చూస్తాను అని తిరిగి ప్రశ్నించాడు. దాంతో గుడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని కసిరినట్లుగా చూసింది. ఏం గుడిలో ఇలా మాట్లాడకూడదా అని అడిగాడు. కూడదు అని అతని చేయి పట్టుకొని ముందుకు తీసుకుపోయింది. తీర్థ చొరవగా అతని చేయి పట్టుకొని తీసుకుపోవడం చూసి, ఓ నో ఇతనికి పెళ్ళి అయిపోయిందా అని అమ్మాయిలు నీరసంగా ముఖాలు పెడుతూ వచ్చిన పని చూసుకోవడంలో బిజీ అయిపోయారు. తీర్థ ధ్రువుని తీసుకుని గుడిలోకి వెళ్ళి గర్భగుడిలో సీతారాముల విగ్రహాలను కళ్ళారా చూసుకొని పంతులు గారికి పూలసజ్జ అందిస్తూ, పంతులు గారు మాదైన కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం. మాకు ఆ దేవుని ఆశీస్సులు కావాలి. మా గోత్రనామాలతో పూజ చేయండి అంది. తప్పకుండా తల్లి అని గోత్రనామాలు అడిగి అభిషేకం మొదలుపెట్టారు పంతులు గారు. తీర్థ భక్తితో చేతులు జోడించి కళ్ళు మూసుకుంది. మళ్ళీ అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్లుగా కళ్ళు తెరిచి ధ్రువ్ వైపు చూసింది. అతను కన్నార్పకుండా తీర్థనే చూస్తున్నాడు. ఏం చేస్తున్నావు అని అడిగింది. నిన్ను చూస్తున్నాను. మరింకేం చేయాలో నాకు తెలియదు. నేనెప్పుడూ గుడికి రాలేదు అన్నాడు. ఇకపై వస్తూ ఉంటావులే అని అతని చేతులను జోడించి వదనాన్ని దేవతామూర్తుల వైపు తిప్పి అతని కళ్ళను మూసి, ఇప్పుడు నీ కోరికని దేవుడికి నివేదించుకో అంది. దాంతో కళ్ళు తెరవకుండానే పెదవి విచ్చుకొనేలా చిరునవ్వు తొణికిసలాడుతుండగా మనసులో స్వామికి ఏదో చెప్పుకున్నాడు. ఇంతలో పూజారి గారు పూజ చేసి హారతి పళ్ళెంతో వచ్చారు. అయినా ధ్రువ్ కళ్ళు తెరవలేదు. దాంతో తీర్థ హారతి అందుకొని ధ్రువ్ కళ్లకు ఆ చేతులను ఆనించి ఆనక ఆమె కూడా హారతి తీసుకుంది. ఆమె స్పర్శతో ధ్రువ్ కళ్ళు తెరిచాడు. వెంటనే పంతులు గారు ధ్రువ్ నుదుటిన కుంకుమ పెట్టి, బాబు ఈ సింధూరాన్ని అమ్మాయి పాపిటిలో పెట్టి నుదుటిన ఈ కుంకుమ పెట్టండి అన్నారు. దాంతో ధ్రువ్ పళ్ళెంలో నుండి సింధూరాన్ని తీసి ఇష్టంగా తీర్థ పాపిటిలో అద్దాడు. తర్వాత కుంకుమ తీసుకొని ఆమె వైపే చూస్తూ నుదుటిన అందంగా అలంకరించాడు. ధ్రువ్ చేస్తున్న ప్రతి పనిని ఇష్టంగా చూస్తుంది తీర్థ. బాబు
ఇప్పుడు ఈ అక్షింతలు అమ్మాయి మీద వేసి ఆమెను ఆశీర్వదించండి అనగానే తీర్థ ధ్రువ్ కాళ్ళకు నమస్కరించింది. వెంటనే తాత తల్లి ఎలాంటి అనుభూతికి లోనయ్యారో ఆ భావనకు ఇప్పుడు ధ్రువ్ కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతుండగా తీర్థ తల మీద అక్షింతలు వేస్తుంటే పంతులు గారు ఇప్పుడే మళ్ళీ పెళ్లి జరుగుతున్న తీరులో పద్ధతిగా మంత్రోచ్చారణ చేసి ముచ్చటగా అందమైన జంటలా ఉన్న ఆ ఇద్దరినీ చూసి, అమ్మా, ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ మీ యందు ఉంటాయి. పిల్లా పాపలతో ఇద్దరూ కలకాలం సుఖంగా ఉండండి అని దీవించారు. దాంతో దేవుడికి అలాగే పంతులకి నమస్కారం చేసి గుడి మెట్ల మీద ధ్రువుని కూర్చోబెట్టి తీర్థ కూడా కూర్చొని ప్రసాదం అతని కళ్ళకద్ది నోటికి అందిస్తూ అతని మోముని చూస్తున్న ఆమె కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. నీ కళ్ళల్లో ఎందుకీ మెరుపు అని అడిగాడు. నీ నుదుటిన బొట్టు పెట్టగానే నువ్వు చాలా బుద్ధిమంతుడిలా కనిపిస్తున్నావు అంది మెరిసే కళ్ళతో. అంటే బొట్టు లేకపోతే నేను బుద్ధిమంతుడిని కాదా అని ప్రశ్నించాడు. దాంతో కిలకిలా నవ్వి, ఇప్పుడు ఇంకా బుద్ధిమంతుడిలా ఉన్నావు అంటున్నాను. అవును, ఇందాక అమ్మాయిలు నన్ను చూస్తున్నారు అని చెప్పావు కదా, మరి నీకు జలసీగా అనిపించలేదా? నా మనసు మళ్ళీ అమ్మాయిల వైపు మళ్ళీపోతుందేమో అని భయం వేయలేదా అని అడిగాడు. నువ్వు ఒకప్పటి ధ్రువైతే ఫీల్ అవ్వాలి, భయపడాలి, బాధపడాలి. కానీ ఇప్పుడు నువ్వు పూర్తిగా నాకే సొంతం కదా, ఇక ఎవరైనా నిన్ను చూస్తే మాత్రం నాకేంటి భయం అని తిరిగి ప్రశ్నించింది. నా మీద అంత నమ్మకమా అని కళ్ళు మెరుస్తుండగా అడిగాడు. ఆ, అవును అంది. మరి స్టెల్లా ఏదేదో చెప్తే అదంతా నమ్మి రాగాలెందుకు పెట్టావు అని అడిగాడు. దాంతో అని గట్టిగా నిట్టూర్చి, అప్పుడైనా అయ్యగారికి నా మీద దయ కలిగి మనసులో ఉన్న ప్రేమను బయటపడతారేమో అని అనుకున్నాను. తమరు ధ్రువదీప్ కదా, అంత తొందరగా ఎక్కడ బయటపడతారు? రూమ్ తగలేసి నన్ను భయపెట్టారు తప్ప ప్రయోజనం లేకపోయింది అంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి తీర్థ. ఆ సందర్భంలో నీ బాధ చూసి ఎంత వేదన పడ్డానో నాకే తెలుసు. అయితే ఆ సంఘటన తర్వాత నీ ప్రవర్తన చాలా మారింది. అవునా, అంతలా ఏం మారాను అని ఆసక్తిగా అడిగింది. అప్పటి వరకు నాకు భయపడుతున్నట్లుగా ఉండే నువ్వు నేను నీ మొగుడిని, నీకే సొంతం అన్న హక్కుని ఫీల్ అవుతూ నా మీద అరవడం, ఆజ్ఞాపించడం, తిట్టడం, కొట్టడం కూడా చేశావు. ఇప్పటికీ చేస్తున్నావు అన్నాడు. దాంతో చిన్నగా నవ్వి, కొట్టినందుకు సారీ అంది మురిపెంగా. సారీ ఇలా చెప్తే యాక్సెప్ట్ చేయను అన్నాడు కన్ను కొడుతూ. దాంతో చుట్టూ చూస్తూ, ఎక్కడికి వచ్చి ఎలా బిహేవ్ చేస్తున్నావు? నీకు నేర్పించాల్సినవి చాలా ఉన్నాయి అంది చిరుకోపంగా. మరైతే త్వరగా ఆఫీస్కి పద, నేర్పించుదువు అన్నాడు కొంటిగా. నిన్ను అని చిరుకోపంగా చూసి అతని చేయి అందుకుని ముందుకు కదిలింది. ఇద్దరూ ఆఫీస్కి వచ్చి నేరుగా జితేంద్ర క్యాబిన్కి వెళ్ళారు. ఏదో ఫోన్ మాట్లాడుతున్న జితేంద్ర ఆ ఇద్దరిని చూసి ఐ విల్ కాల్ యూ లేటర్ అని ఫోన్ పెట్టేసి, ఏంటమ్మా తీర్థ ఇద్దరు ఇలా వచ్చారు, ఏమైనా చెప్పాలా అని అడిగాడు. ముందు మీరు ఇలా రండి మావయ్య అని సోఫా వైపు పిలిచింది తీర్థ. ఏంటమ్మా అంటూ వచ్చిన అతని చేతిలో గుడిలో పూజారి ఇచ్చిన అక్షింతలిచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని అతని కాళ్ళ మీద పడింది. వెనువెంటనే ధ్రువ్ కూడా తండ్రి కాళ్ళకు నమస్కరించాడు. ఈ హఠాత్ పరిణామానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు జితేంద్రకు. కొడుకు స్పర్శ తన శరీరాన్ని తాకగానే కళ్ళు చెమరుస్తుండగా ఏదో తెలియని అనుభూతికి లోనయ్యాడు. దాంతో ధ్రువ్ బొమ్మలా ఉండిపోయిన తండ్రిని చూసి, ఏంటలా చూస్తున్నావు? నాకే కాదు, ఏం చేయాలో నీకు కూడా తెలియదా? నీ కోడలు నేను మా కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం. అందుకే మీ అందరి ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం. ఇంట్లో ఆ ముసలోడిది మాలినమ్మల కోట అయిపోయింది. ఇక నువ్వే బ్యాలెన్స్ ఉన్నావు. త్వరగా ఆశీర్వదించు అన్నాడు. దాంతో జితేంద్ర తన ఉద్వేగమైన స్థితి నుండి బయటకు వచ్చి ఇద్దరి తల మీద అక్షింతలు వేస్తూ, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండమ్మ అని దీవించి ఆ ఇద్దరిని పైకి లేపి అమాంతం కొడుకుని గుండెలకు హత్తుకున్నాడు. తండ్రి ఆలింగనం ఇదివరకే అనుభవంలోకి వచ్చిన ధ్రువ్ తండ్రి భుజం మీద తన మోముని ఆనించి అతని వీపుని నిమురుతూ అల్లుకున్నాడు. కొడుకు స్పర్శకు పొంగిపోతూ కొడుకు నుండి విడిపోయి ధ్రువ్ నుదుటి మీద ముద్దు పెట్టి, నీ అడుగు నాకు చాలా ఆనందంగా అనిపించింది ధ్రువ్. మీరిద్దరూ ఇలాగే ఎల్లకాలం సుఖంగా ఉండాలి అని
తీర్థ వైపు కన్నీటి కళ్ళతో చూస్తూ, నువ్వు ధ్రువుకే కాదు నాకు కూడా తల్లివయ్యావమ్మా. నీ రాకతో నా ఇంటి రూపమే మారిపోయింది. నా కొడుకు మోములో చిరునవ్వు వచ్చింది. చూడు నుదుటిన బొట్టుతో ఎంత బుద్ధిమంతుడిలా కనిపిస్తున్నాడో అన్నాడు జితేంద్ర చెమర్చిన కళ్ళతో. తండ్రి కూడా అలాగే అనేసరికి ధ్రువ్ మోము బ్లష్ అవుతుండగా, సరే ఇక ఆ కొలాయి కట్టేసి ఫైల్స్ పని చూడు అని పద అంటూ తీర్థ చేయి అందుకొని కదిలాడు. ధ్రువ్ క్యాబిన్లోకి వస్తూనే తీర్థను వెనుక నుండి చుట్టుకున్నాడు. ఏంటిది వదులు ధ్రువ్, ఇది ఆఫీస్ అంది అతని పట్టు నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తూ. ఆఫీసే కానీ నువ్వు నా భార్యవు అంటూ ఆమెను ముందుకు తిప్పుకొని ఆమె అదరాలను అందుకోబోయాడు. అతని పెదవులపై తన చేతులను అడ్డుగా పెట్టి, నువ్విలా అల్లరి చేశావంటే ట్రాన్స్పరెంట్ మిర్రర్తో మన క్యాబిన్ మార్చేస్తాను జాగ్రత్త అంది. అవునా, మార్చే వరకు టైం ఉంటుందిలే అన్నాడు ఆమెను ఎక్కడెక్కడో తాకుతూ. అబ్బా ఆగరా మగడా, ఇందుకే నేను ఆఫీస్కి రానన్నాను, ఇందుకే నిన్ను ఆఫీస్కి రమ్మన్నాను అన్నాడు ఆమెను ఇంకా ఇంకా చుట్టుకుంటూ. అప్పుడే అతని క్యాబిన్లో ఫోన్ రింగ్ అయింది. ఫోన్ చూడు అంది అతని చేతులను ఆపడానికి ట్రై చేస్తూ. మోగితే మోగని అన్నాడు ఆమెను వదలకుండా. ఆఫీస్కి వచ్చిందే లేట్ అంటే వర్క్ చేయకుండా ఫోన్స్ అటెండ్ చేయకుండా ఏంటి నీ అల్లరి అని అతన్ని దూరం నెట్టి మోగుతున్న ల్యాండ్ రిసీవర్ తీసి ధ్రువ్ చెవి దగ్గర పెట్టింది. అవతల వాళ్ళు చెప్పింది వింటున్న ధ్రువ్ ముఖం మాడిపోయింది. దాంతో విషయం ఏంటో అని తీర్థ కూడా కంగారుగా చూస్తుంటే ధ్రువ్ ఫోన్ పెట్టేసి మౌనంగా ఉన్నాడు. ఏమైంది, ఎందుకలా ఉన్నావు, ఫోన్ ఎవరు అని భయంగా అడిగింది. ఆ అని సాగదీసి, ఇప్పుడు హోటల్ అజంతాలో మీటింగ్ ఉందంట, నీ మావ వెళ్ళడంట, నన్ను వెళ్ళమంటున్నాడు అన్నాడు ఉక్రోషంగా. ఆ మాటలు అంటున్న అతని మోము చూసి పకపకా నవ్వింది తీర్థ. ఆమె నవ్వు చూసి అతని ఉక్రోషం ఇంకా ఎక్కువైంది. దాంతో రాక్షసి నిన్ను అని ఆమెను అందుకోబోతుంటే ఆమె అతనికి అందకుండా తన సీట్లోకి వెళ్ళి కూర్చుని ఈజీ చైర్లో అటూ ఇటూ ఊగుతూ, నా సంగతి తర్వాత చూద్దువు, ముందు మీటింగ్కి వెళ్ళవయ్యా వెళ్ళు అంది చేతిని కదుపుతూ. ఇప్పుడు వెళ్తానే, అటు నుండి వచ్చాక నీ పని చెప్తాను అనేసి ఏదో 2-3 ఫైల్స్ తీసుకొని మీటింగ్ కోసం వెళ్ళిపోయాడు ధ్రువ్. ధ్రువ్ అవస్థ తలుచుకొని ఇంకా ఇంకా నవ్వుకుంటున్న తీర్థకు ఎదురుగా ఉన్న మానిటర్లో ముఖం పీక్కుపోయి డల్గా ఉండి వర్క్ చేయాలా వద్దా అన్నట్లుగా పనిచేస్తున్న స్టెల్లా కనిపించింది. దాంతో తీర్థ చిరునవ్వులు చిందిస్తూ, ఇంకో కొన్ని ఫైల్స్ ఇస్తే నువ్వు పూచకు పుల్లలా అయిపోతావు, అప్పుడు కానీ నీ కొవ్వు తలపొగురు తగ్గవు అనుకుని వెంటనే స్టెల్లాకు ఫోన్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్పింది. స్టెల్లా ఫోన్ పెట్టేస్తూ, మళ్ళీ ఏ ఉపద్రవం వచ్చింది తల్లి, ఇన్ని రోజులు నువ్వు ఆఫీస్కి తగలడలేదని తెలిసి ఛాన్స్ వచ్చింది కదా అని ధ్రువ్ దగ్గరకు వెళ్దాం అనుకున్నాను, కానీ నా దగ్గర ఉన్న ఫైల్స్ గురించి ధ్రువ్ అడిగితే ఇంకా కంప్లీట్ అవ్వలేదని చెప్పడానికి సిగ్గేసి డౌట్స్ ఉన్నా కూడా అతని క్యాబిన్కి వెళ్ళడమే మానేశాను. ఇప్పుడు మళ్ళీ దిగబడిపోయావా, ఇక ఇప్పుడు నా చేత ఇంకేం స్కిట్ చేయిస్తావో అనుకుంటూ ముఖం ప్లెజెంట్గా ఉన్నట్లు లేని చిరునవ్వు పులుముకొని తీర్థ ఉన్న క్యాబిన్లోకి వచ్చింది. తీర్థ స్టెల్లాను చూస్తూనే, థ్యాంక్ యూ స్టెల్లా, థ్యాంక్ యూ సో మచ్ అంది ఆనందంగా. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు మేడం అంది స్టెల్లా అయోమయంగా. ఇంకా ఉంది. తీర్థ స్టెల్లాకు ఎందుకు థ్యాంక్స్ చెప్పింది. ఇంట్లో వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న ధ్రువ్ వాళ్లతో ప్రేమగా ఉంటాడా, చక్రధర్కి అప్పు దొరుకుతుందా, ఈ విషయాలు తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్, అప్పుడే స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా స్టోరీకి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మళ్ళీ మరో కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.